భయము. భయాన్ని గెలుస్తున్నావా? భయం గుప్పెట్లో ఉంటున్నావు ఇది నాన్న. భయాన్ని గెలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మేము భయాన్ని జయించామండి. సగమే లెగుద్ది, పూర్తిగా లేగవు. తెలిసిందా? పూర్తిగా లేగవు. ఎందుకు? భయము. ఈ రోజున మానవుడు ఎంత భయంలో ఉంటున్నాడో. బయటికి వెళ్తే ఒక భయం, ఇంట్లో ఉంటే ఒక భయం, ఏదైనా దుర్వార్త తింటే భయము, ఏదైనా చెడు జరిగితే భయము. ఎన్ని రకాల భయాలు మానవుడికి దినాన. కుటుంబంలో భయం, పని చేసే చోట భయం, బయటికి వెళ్తే భయం, సంఘంలోకి వస్తే భయం, పిల్లలు బయటికి వెళ్తే భయం, తల్లిదండ్రులకు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయితే భయం. ప్రతి సందర్భంలో భయము భయము భయము. భయంతో జీవిస్తున్నాడు ఈ దినాన. దేవుడు మనకి తెలియజేస్తున్నది ఏంటిదేనంటే, అబ్రహాము ద్వారా దేవుడు మనకు చెప్తున్నది ఏంటిదేనంటే, నువ్వు భయాన్ని జయించాలి. నీ జీవితంలో ఎదురవుతున్న భయాలను నువ్వు జయించాలి. అవి అనారోగ్యం ద్వారా వచ్చినాయి కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల ద్వారా వచ్చినాయి కావచ్చు, మనుషుల ద్వారా వచ్చినాయి కావచ్చు, చెడు వార్తల ద్వారా వచ్చినాయి కావచ్చు. ఏదైనా సరే నిన్ను భయపెట్టే దానిని నువ్వు జయించాలి. నువ్వు జయించాలి. ఒక రోజున ఒక వ్యక్తి యేసయ్యను బతిమలాడుతున్నాడు. అయ్యా నువ్వు నా ఇంటికి రాయ్యా, అయ్యా నువ్వు నా ఇంటికి రాయ్యా, అయ్యా నువ్వు నా ఇంటికి రాయ్యా. ఈ లోపున ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకు పిలుస్తావయ్యా? అయిపోయింది. నువ్వు దేని పర్పస్లో అయితే వచ్చావో, ఏ ఉద్దేశంతో అయితే దేవుడి దగ్గరికి వచ్చావో అది అవ్వలేదు. ఇంకా నువ్వు నీ కూతురు బాగుపడిద్దని చెప్పి వచ్చావు, కానీ నువ్వు కూతురు అక్కడ ఏమైపోయింది? చనిపోయి ఉంది. రా తొందరగా వస్తే కార్యక్రమం చూద్దాం. అక్కడ చాలా కార్యక్రమాలు ఉన్నాయి, పాతిపెట్టి కార్యక్రమం చాలా ఉంది. నువ్వు వచ్చేసాయిక, వదిలిపెట్టి వచ్చేసాయనంటే యేసయ్య అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడద్దు, ఆందోళన చెందొద్దు. దుర్వార్త వినపడిందా? భయపడమాక. చెందుతా ఉంటే సాతాను ఇంకా భయపెడతా ఉంటాడు. అబ్రహాంకి చిన్న భిన్నమైపోయారు. కుటుంబంలో భయం లేదు, కలవరం చెందలేదు. ఈ రోజు ఒక చిన్న దుర్వార్తకి నీ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. ఒక చిన్న అనారోగ్యానికి నీ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. ఒక ఎదురు దెబ్బకి నీ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. ఎంతవరకు నువ్వు చేసిన ప్రార్థన ఏమైంది మరి? ఎంతకాలం నువ్వు చేసిన సహవాసం ఏమైంది మరి? ఎంతకాలం నువ్వు దేవుడితో గడిపిన ఆ సహవాసపు పరిస్థితులు ఏమైపోయినాయి? నీ ఇంట్లో జరిగిన ప్రార్థన ఏమైంది? నువ్వు వ్యక్తిగతంగా దేవుడి దగ్గర కార్చిన కన్నీరు ఏమైపోయినాయి? ఇవన్నీ ఏమైపోయినాయి? ఒక దుర్వార్త నిన్ను బెదిరిస్తుంది, ఒక దుర్వార్త నిన్ను ఆందోళన చెందింపచేస్తుందంటే ఇంకా నువ్వు ఎవరి గుప్పెట్లో ఉన్నావు? భయము గుప్పెట్లో ఉన్నావు. భయము గుప్పెట్లో ఉన్నావు. ఎందుకు వచ్చింది ఆశీర్వాదం? అప్పుడు అతడు ఎప్పుడు? భయాన్ని జయించిన తర్వాత వచ్చాడు మెల్కీసెదెకు. అబ్రాము భయాన్ని జయించిన తర్వాత ఎవరు వచ్చారంట? మెల్కీసెదెకు వచ్చాడు. నువ్వు జయిస్తున్నావా? నువ్వు జయిస్తున్నావా?